వైరాలో వందలాది మంది చిరు వ్యాపారస్తులు రోడ్డున పడ్డారు. గత 50 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో రోడ్డుకి ఇరువైపులా షెడ్డు నిర్మించుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ జీవనం గడుపుతున్నారు. అయితే షెడ్లను కూల్చి వాటి స్థానంలో కొత్తవి నిర్మాణం చేసి వారికి అద్దెలకు ఇస్తామని మున్సిపాలిటీ అధికారులు, ప్రజాప్రతినిధులు హామీనిచ్చారు. ఈ క్రమంలో నిర్మాణాలను కూల్చివేశారు. వాటిని కూల్చి 3 సంవత్సరాలు అవుతున్నా వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో సుమారు 100 కుటుంబాలకు పైగా ఉపాధి కోల్పోయాయి. కొన్ని కుటుంబాలైతే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. తమకు కుటుంబ పోషణ కూడా కష్టంగా మారుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, అప్పటి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తమకు ఇచ్చిన హామీ మేరకు ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టి అద్దెలకు ఇవ్వాలని వారు కోరుతున్నారు. మరోవైపు అద్దెలకు ఇవ్వడం ద్వారా కూడా మున్సిపాలిటీకి ఆదాయం సమకూరుతుందని స్థానిక నేతలు చెబుతున్నారు. తాము ఏర్పాటు చేసుకున్న స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టి తమ వ్యాపారాలకు మళ్లీ అవకాశం కల్పించాలని ప్రధానంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలను బాధితులు వేడుకుంటున్నారు.